నమస్కారము. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారిచే వ్యాఖ్యానింపబడిన గీతామకరందమును భగవద్గీతా వ్యాఖ్యానమునకు స్వాగతము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు చెప్పెను, నీవు శోకింపదగిన వారిని గూర్చి శోకించితివి, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నిటికీ దుఃఖింపరు. వ్యాఖ్య. గీతాబోధ ఈ శ్లోకము నుండి ప్రారంభమగుచున్నది కనుకనే గీతాశాస్త్రమునకి ఈ శ్లోకము బీజమని చెప్పబడినది. వృక్షమంతయు బీజమందు ఇమిడి ఉన్నట్లు గీతాతత్వమంతయు ఈ శ్లోకమునందు ఇమిడి ఉన్నది. గీతా ప్రబోధము అశోచ్యాన్ అను పదముతో ప్రారంభమై చివరి అధ్యాయములోని మా శుచః అను పదముతో అంతమైనది కనుక శోకరాహిత్యమే గీత యొక్క పరమలక్ష్యమని స్ఫురించుచున్నది. అశోచ్యాన్ ప్రపంచములోని ప్రతి పదార్థమును అస్థి, భాతి, ప్రియ నామరూపములను ఐదింటితో ఏర్పడుచున్నది. అందు మొదటి మూడును సత్యములు, తక్కిన నామరూపములు రెండును కల్పితములు. మొదటి మూడు మాత్రమే జీవుని వాస్తవ రూపము, నామరూపములు కాదు. సత్యమగు తన స్వరూపము ఏ కాలమందును నశింపదు, కావున దాని కొరకై శోకింప పనిలేదు. అసత్యమగు నామరూపములు మార్పు పొందినను నశించినను అవి తన స్వరూపము కాదు, కనుక వానికై శోకించుటయు నిష్ప్రయోజనము. కాబట్టి ఇక శోకించుట దేని కొరకు అని భగవానుడు ప్రశ్నించుచున్నాడు. ప్రజ్ఞావాదాంశ్చ బుద్ధివాదముతో కూడిన పలుకులు. బుద్ధి కొంత దూరం మాత్రమే పోగలదు, ఆ పైన పోలేదు. బుద్ధికి అతీతమగు వస్తువు ఆత్మ. బుద్ధి అనగా కాన్షియస్ స్టేట్ ప్రకృతి యందు అంతర్గతము కనుక బుద్ధివాదమునందు కొన్ని దోషములుండుటకు ఆస్కారము కలదు. బుద్ధిని దాటి ఆత్మను అనగా సూపర్ కాన్షియస్ స్టేట్ స్పృశించిన వానికి అట్లుండదు. అతడు పరమార్థ తత్వమును యథార్థమును చింపగలడు. అర్జునుడు ఇంకనూ అట్టి స్థితికి రాలేదు కనుక బుద్ధి అను తన కొలతబద్ధతో కొలిచి తనకు తోచిన విధముగా పలికెను. ఇవి అన్నీయు ప్రజ్ఞావాదములో అని ఒక్క మాటతో వానినన్నిటినీ భగవానుడు కొట్టిపారేసిరి. నాను శోచంతి పండితాః. సామాన్యముగా పండితులనగా కావ్య నాటకాలంకారములందును కవిత్వాదులందును ప్రకర్షత్వం కలవారని లోకములో నానుడి. కానీ యథార్థముగా పండితుడనగా ఎవరి కోరికను దేని కోరికను దుఃఖింపని వాడేనని భగవానుడు పేర్కొనిరి. అంతే కాదు, జ్ఞానాగ్నిచే సమస్త కర్మలను భస్మీభూతమునర్చుకొని వాడే పండితుడని 4వ అధ్యాయమునందును, సర్వజీవులందు సమభావము కలవాడే పండితుడని 5వ అధ్యాయమునందును చెప్పబోదురు. అట్టి సుగుణములు కలవానికే భగవానుడు పండితుడని బిరుదు నొసంగితిరి. కావున జనులు విద్యా వైదుష్యముతో పాటు ఆత్మజ్ఞానము కలిగి భగవదోక్తమగు పాండిత్యమును సంపాదించి సర్వేశ్వరునకు ప్రీతిపాత్రులు కావలసి ఉన్నారు. ప్రశ్న. పండితులనగా నెవరు? జీవించి ఉన్న వారిని గూర్చి కానీ మరణించిన వారిని గూర్చి కానీ మరి ఏ వస్తువు గురించి కానీ దుఃఖింపని వారే పండితులు. బంధ్వాదులను గూర్చి ఎందులకు శోకింపరాదో కారణమును తెలుపుచు ఆత్మ యొక్క శాశ్వతత్వమును ప్రతిపాదించుచున్నారు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. అర్జున, నేను కాని నీవు కాని ఇక్కడ ఉన్న రాజులు కాని ఒకప్పుడు లేనివారము కాము, ముందున్ను లేకపోవు వారము కాము. వ్యాఖ్య. ఈ శ్లోకము ద్వారా భగవానుడు తత్వమసి మహావాక్యోపదేశమును చేయుచున్నారు. నేను, నీవు, సమస్త జీవులు అందరూ శాశ్వత ఆత్మస్వరూపులే అని ఘోషించుచున్నారు. జీవుని శివుని ఒకే వేదికపై సమాన స్థాయిలో ఇచ్చట భగవానుడు నెలకొల్పిరి. ఇట్టి పరమరహస్యముగా ఆధ్యాత్మతత్వము బ్రహ్మజ్ఞాన సారాంశము ఇదియే.
అర్జునుడు త్రైలోక్యమును కూడా తృణీకరించినంతటి తీవ్ర పూరితుడగుటచే బ్రహ్మజ్ఞానమునకు అధికారి అని నిర్ణయించి భగవానుడు మహోన్నతములకు పరమార్థ సత్యములను అతనికి ఈ విధముగా ఉపక్రమించుచున్నారు. నేను ఈ రాజులు అందరము నిత్యులము అని చెప్పుట వలన ఈ క్రింది సత్యములు బోధపడుచున్నవి. ఆత్మ నిత్యము, తాను ఆత్మయే కాని దేహము కాదు. అందరి జీవుల యందును ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. ఇట్టి బోధచే జీవునకు అపరిమిత ధైర్యము ఆనందము కలగగలదు. ఏలయనినా తాను ఎన్నటికీ నశించుట లేదనియు తెలిసినప్పుడు ఇక తన యొక్క గాని ఇతరుల యొక్క గాని వర్ణమును గూర్చిన దుఃఖమునకు అవకాశము లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ధైర్యమును పురికొల్పుటకు ఉపాయము ఆలోచించి అట్టి నిజాత్మ బోధచే తప్ప ఇతరముకు దేనిచేతను అది సిద్ధింపదని నిశ్చయించి మొట్టమొదటనే గంభీరమగు ఆత్మవిద్యను ఉపదేశించుచున్నారు. సర్వే వయమతః పరం అని చెప్పినందువలన ఆత్మదృష్టి యందు భగవంతునకు, భక్తునకు, గురువునకు, శిష్యునకు భేదమేదియూ లేదనియు అందరూ ఒకే సద్వస్తువనియు స్పష్టమగుచున్నది. కనుకనే హనుమంతుల వారు శ్రీరామచంద్రునితో ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మదృష్టి యందు నీవు నేను ఒకటే అని వచించెను. ఉపాధి వలనే జీవత్వం ఏర్పడినది. ఉపాధి భావము విడినప్పుడు జీవుడు శివుడు కాగలడు. కాబట్టి ఇక దేహాదులు నశించినను దుఃఖింపనవసరము లేదు. మరియు ఎవరినూ తాను అల్పుడనియు దిగులు పడనక్కర్లేదు. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న ధర్మ సూక్ష్మముచే విషిన్న చిత్తడగు అర్జునుని యందు గొప్ప ధైర్య సంచారమును కావించిరి. జీవుడెవడు? ఆత్మయే కాని దేహము కాదు. ఆత్మ ఎట్టిది? పూర్వముండిని ఉన్నది, ఇప్పుడునూ కలదు, ముందునూ ఉండబోవును. దానికి వినాశము లేదు. అది శాశ్వతమైనది. ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించునా? కాదు. పిపీలి కాది బ్రహ్మ పర్యంతము సర్వులకు వర్తించును. అందరూ జనన మరణ రాహిత్య శాశ్వత ఆత్మస్వరూపులే అయి ఉన్నారు. దేహి వియోగానంతరమును ఆత్మయుండియే ఉండునని తెలుపుచున్నాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవునికి శరీరమందు బాల్య యవ్వన వార్ధక్యములను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరి ఒక శరీరమును పొందుటయు స్పష్టించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానియగువాడు ఎంత మాత్రమును మోహమును చెందడు. వ్యాఖ్య: బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి అను 4 అవస్థలు జీవునకు కలుగుచుండునని భగవానుడు తెలుపుచున్నాడు. దేహే అని చెప్పబడినందువలన ఈ మార్పులు దేహమునకే కాని ఆత్మకు కావని స్పష్టమగుచున్నది. బాల్యము పోయి యవ్వనము వచ్చినప్పుడు ఎవడునూ దుఃఖించుటలేదు. యవ్వనము పోయి వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు. అట్టిచో వార్ధక్యము పోయి మరణము, దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఎలా దుఃఖించవలనని భగవానుని ప్రశ్న. ఈ రహస్యమిరింగి మహనీయులు వానిని గురించి పట్టించుకొనక అవి సంభవించినప్పుడు మేరువు వలె ధీరులై గంభీరంగా వర్తించుదురు. పైన తెలిపిన బాల్యాదులను 4 అవస్థలలో మొదటి 3 కలవని జనులకు తెలియను. కానీ 4వదియగు దేహాంతర ప్రాప్తి ఉన్నదని తెలియదు. కానీ భగవానుడిచట 4వదియగు దేహాంతర ప్రాప్తి అన్న అవస్థయు కలదనియు మొదటి 3 ఎట్లు సత్యములే అట్లే అదియు సత్యమనియు కావున దానిని గూర్చి దిగులు నొందక ధీరుల వలె ప్రవర్తించవలననియు ఉద్బోధించుచున్నారు. అయితే జ్ఞానికి మాత్రమే ఈ దేహాంతర ప్రాప్తి ఉండనేరదు. సామాన్యునకు మాత్రం అది ఉండునని గ్రహించవలను. కర్మదోషమున్నంత వరకును ఉపాధికి ఈ 4 అవస్థలను చక్రభ్రమణము వలె సంభవించుచుంటును. జ్ఞానముచే కర్మ సంచితము భస్మమగునప్పుడు మాత్రమే దేహమును తత్సంబంధములకు ఈ బాల్య అవస్థలందును లేకుండును. అది ఏ మోక్షస్థితి. ప్రశ్న: జీవికి ఎన్ని అవస్థలు? అవి ఏవి? జీవికి 4 అవస్థలు. అవి క్రమముగా బాల్య, యవ్వన, వార్ధక్య, దేహాంతర ప్రాప్తులు. ధీరుడెవడు? బాల్య యవ్వనాదులందువలే మరణ దేహాంతర ప్రాప్తులు సంభవించినప్పుడును ఏమాత్రము దుఃఖింపనివాడు. ఆ బంధుమిత్రాదుల వలన కలుగు సుక్కు దుఃఖాది ద్వంద్వములు అనిత్యములనియు వానిని లక్ష్య పెట్టవలదనియో చెప్పుచున్నాడు.